ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాగానే ఏదో కాలుతున్న స్మెల్ వచ్చింది, క్లాత్ బర్న్ అయింది అనమాట. హాయ్ హాయ్ ఫాలో అవుతున్నావు మరి ప్రాజెక్ట్ 055. చలో బాయ్, నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది. ఇక ప్రాజెక్ట్ 055 ఇప్పటి నుంచి బ్లర్ చేయాల్సిన అవసరం లేదు, చూసిన అందరికి కూడా తెలిసిపోతుంది. అండ్ బాడీ కిట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పెట్టి ఎట్లా అనిపిస్తుంది ఏం కథ. నేను కూడా ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఓపెన్ చేయలేదు, అట్లనే పక్కకు పెట్టిన. చలో బ్రో, ఇదా చూడు, ఇదనుకుంటా చూడు, లేకుంటా వస్తుంది కరెక్ట్ వస్తుంది, ఉందిలే. ఇది బాడీ కిట్. అది 3 కలర్ ఉండుట్లా అసలు అర్థమైతే లేదు, బట్ సింగిల్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది. ఐ మీన్ మొత్తం ఒకటే కలర్ అవుతుంది, అప్పుడు బాగుంటుంది. కూర్చోండి. సో ఇప్పుడు కార్ మొత్తం ఇట్లా ఉండే కదా, సో దానికి కొంచెం స్కట్టింగ్ యాడ్ అయిందనమాట. అంత షార్ప్గా అనిపిస్తలేదు, ఏదైతే బాడీ కిట్ వచ్చినాక షార్ప్నెస్ వస్తుందో ఈ వెహికల్స్కి. సో చాలా వరకు చూసినా కదా, మేబీ 3 కలర్స్ ఉండడం వలన ఏందో అర్థమైతే లేదు. సో యా ప్రాపర్. చలో అందరం కలిసి ముచ్చటెట్టుకుంటా ఇంతసేపు ఇక్కడనే కూర్చున్నాం. చూడండి 8 అయిపోతుంది ఇక్కడనే. సో ఇప్పుడైతే ఇక సీట్స్ అన్ని వేసుకొని పని చేయాలి మరి అందరూ. ఎందుకు సెట్ కాదు, ఇటు జరిపి ఇంకా ఎందుకు అట్లా, ఎందుకు బ్రో అట్లా అట్లా లేవడి, ఇట్లా పెట్టు, పైన పెట్టు నువ్వు అన్ని. సో గైస్, సామాన్లు అయితే కార్లో వేసేసాము, మొత్తం సీట్ అయితే అన్ని వచ్చేసిన కార్లో. సో 2 బబ్బర్స్ మాత్రం ఉన్నాయి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. చూడాలి, అట్లనే ఇరికిచ్చి పెట్టేసి తీసుకొని వెళ్ళిపోవాలి. చలో సీట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది, అండ్ బాడీ కిట్ అంతా కూడా వేసేసుకున్నాము. కార్లో అయితే ఇంటర్నల్ ఏం లేవన్నమాట, మొత్తం కార్ అంతా ఖాళీ అయిపోయింది. అండ్ అంతే, అట్లీస్ట్ 1 వీక్ అవుతుంది అనుకుంటా బండి స్టార్ట్ చేయక. స్టార్ట్ అయింది చూడండి, బిడింగ్స్ ఏం లేక గ్లాస్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా సీరియస్గా చూడండి ఎట్లుంది చూడండి కార్ మొత్తం. సౌండ్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే రబ్బర్ బీడింగ్స్ ఇలాంటివి ఏం లేవు కదా. సో అంతా మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అనమాట. ప్రాజెక్ట్ 055. The next day. హాయ్ పీపుల్, నమస్తే. అందరూ నేను మాత్రం రాకుండా బై ది వే, దిస్ ఇస్ మిస్టర్ అనంతగోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. సో గైస్, ఈ రోజు మనమైతే మన కార్ని ఫైనల్గా బాడీ షాప్ అయితే తీసుకొని వెళ్తాం. యాక్చువల్గా లాస్ట్ 2 వీడియోస్ బ్యాకే నేను బాడీ షాప్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే, సుబ్బన్న ఎక్కిన తర్వాత, కార్ ఎక్కిన తర్వాత ఏమన్నా అంటే వద్దునందు ఇప్పుడు బాడీ షాప్కి, ఫస్ట్ బండి అంతా స్ట్రిప్ అవుట్ చేద్దాము, దాని తర్వాత మనం బాడీ షాప్ వెళ్దామని చెప్పేసి అన్నాడు అనమాట. సో అట్లా మేము స్ట్రిప్ అవుట్కి తీసుకొని వెళ్ళండి. సో స్ట్రిప్ అవుట్ అయిపోయింది కార్ అంతా, మీరైతే చూసుకోవచ్చు. ఇంకా ఒకసారి లోపలికి చూడండి, మస్తు స్పేషియస్ అయిపోయింది కార్ అంతా. సో కొంచెం మ్యాట్లు అవి ఉన్నాయి, అంత చెత్త అంతా తీసేసి మొత్తం అంతా క్లియర్ చేసేద్దాము. అండ్ చూడండి చెత్త చాలా ఉంది, అంతా క్లియర్ చేసేద్దాము. కొంచెం మనం కార్ అంతా ఇంట్లో సామాన్ని వేసేసి కార్ తీసుకొని మనము బాడీ షాప్కి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్ నుంచి అయితే ఇదిగో ఇట్లా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ రీల్స్ కూడా రికార్డ్ అవుతున్నాయి. మ్యాట్లేమో ఈడ ఇంట్లో ఒక 2 వీక్స్ నుంచి మొత్తం కార్పట్లే నిండిపోయినాయి. ఈడేమో హెడ్ లైట్స్ అవి ఉన్నాయి, అక్కడ చూడండి సీట్లు అవి ఉన్నాయి, అక్కడ చూడండి బంపర్స్ అవన్నీ ఇక్కడ అక్కడ సదిరి పెట్టేసేసినాము. ఇప్పుడైతే ఇక మొత్తం క్లీన్ చేస్తున్నాం. బాడీ కిట్ ఏమో పైన పెట్టినాం. ఒకసారి మనము డిక్కీ ఓపెన్ చేసి, డిక్కీ తీది ఇంతకీ, ఇది డిక్కీ చూడండి. బూట్లో చూడండి ఏదో మ్యాట్ ఉంది, ఓకే, కానీ కింద చెక్ ఉంటుంది. సో ఇదే కదా నార్మల్గా పాత కార్స్లలో ఇది కామన్ అనమాట, అందరు ఇదే చేస్తారు సిస్టమ్. ఎందుకంటే దీని లోపల నార్మల్ కార్డ్బోర్డ్ లాంటి ఒక సన్న షీట్ వస్తుంది అనమాట. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-6 years, మేబీ 10 years నడుస్తుంది ఎంత మంచి మెయింటైన్ చేసినా. బట్ ఇది 20+ years కదా కారు. సో అట్లా ఇన్ని రోజులు ఉండడం కష్టం, ప్లైవుడ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. అది అట్లా అని మళ్ళీ ఇంకో ప్లై చేసారు. అండ్ ఇది కూడా చూడండి కొంచెం షేప్ అవుట్ అయింది, కొంచెం బెండ్ అయింది చూడండి వెయిట్ వల్ల. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు,
ఎట్లాగో బాడీ షాప్ తీసుకుపోతున్నావు అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, నువ్వెందుకు చేస్తావు అని చెప్పేసి. థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇళ్ళనే కూర్చొని పోవాలి కాబట్టి క్లీన్ చేసుకుంటాం అనమాట. సో అండ్ ఇంకా రీల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా, అలా కూర్చోవాలి చేయాలి అట్లా అవన్నీ ఉంటాయి. చలో బాయ్స్, కార్ అంతా క్లీన్ చేసేసినాము అండ్ మళ్ళీ రెడీ కూడా అయిపోయి ఇప్పుడు అది వేసుకొని కూర్చోవాలి ఇక దానిపైన. నేను సుబ్బని ఇక్కడ కూర్చుంటాడుగా. మనము ప్రాజెక్ట్ కార్ని కాస్త ఇప్పుడు ఏం చేసినాము, ఏమంటారో దీన్ని ఉంటే బా ఎంత స్పేస్ ఉంది చూడండి, ఇంత కుల్లా ఉందా మన కార్ అనిపిస్తుంది అసలు నాకైతే ఇప్పుడు. జై శ్రీరామ్. సౌండ్ ఎక్కువ వస్తుంది మరి నీకు. మొత్తం ఏమంటారు ఈ బ్యాట్ తప్ప ఇంకేం లేదు ఇంకా కార్లో చూడండి, మొత్తం బెటరే. బ్యాక్ సైడ్ కూడా వెళ్ళాం గైస్ చూడండి. ఇంటి నుంచి స్టార్ట్ కాగానే ఏదో కాలుతున్న స్మెల్ వచ్చిండే, ఏమైందని చెప్పి చూస్తే టైలెట్ ఇక్కడ మొత్తం బల్బ్స్ ఉన్నాయి కదా, అవి తాకితే అని చెప్పేసి నేను క్లాత్ చుట్టి పెట్టినండే. ఆ క్లాత్ బర్న్ అయింది అనమాట. సో లైట్ వచ్చి హలోజన్ బల్బ్ కదా, హీట్ ఎక్కువ ఉండడం వల్ల అది బర్న్ అయింది అనమాట. అది అక్కడ లాస్ట్ అనిపిస్తుంది మీకు బల్బు, అట్లాంటి బల్బు ఉండే అనమాట ఇటు సైడ్. చలో ఫ్యూయల్ స్టాప్ కూడా డన్, ఫ్యూయల్ ఎప్పి చేస్తున్నాము. అరే వెళ్ళకుంటారా, నాకు పట్టుకోలేక ఉండాలి కనుక వెళ్ళారు ఇప్పుడు నువ్వు. చలో మేమైతే వెల్కమ్ టు ద స్పేషియస్ కార్. స్పేషియస్ చూసి బాడీ కిట్ ఉంది. కొత్త ఎక్స్పీరియన్స్ కదన్నా అదే. రైట్ పెట్టుకోమా, ప్లేట్లు తెచ్చుకోమా, ఇలానే తిందాం ఇక. కాదు అందరికి సిటీ కూడా అయితే ఇలానే. అదే అంటే అప్పటి నుంచి మెల్లగోనే నీకు పట్టుకొని కూడా ఏం లేదు, అట్లా తిరుగు అట్లా కూర్చో. మంచిగా ఉంది యాక్చువల్లీ, ఇది కూడా తీసేసి మంచిగా కూర్చోవచ్చు ఆరామ్సే మనం. సో బాయ్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా వర్క్ షాప్కి అయితే. మైక్రో డీటెయిలింగ్ అని ఉంది కదా, ఇది అనమాట. ఇప్పుడు దిగాలి, ఇప్పుడు చూద్దాం ఇక. అమ్మా మంచి అప్పటి నుంచి సెటిల్ అయినాము కూర్చొని. ఇప్పుడు మెల్లగా డోర్ తీసి ఆచి తూచి అడిగేయాలన్నమాట. ఒక నిమిషంలో అమ్మా ఆచి తూచి అడ్డరే ఉన్నా బీడింగ్ తాకింది కాళ్ళలో. వెళ్ళాం రండి. ఈ వాయిస్ ఇక కార్ అయితే ఇట్లా కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూడండి, మన కార్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ ఇంకోటి ఆల్రెడీ అసెంట్ ఉంది, హ్యుండై అసెంట్. బాడీ రిపేర్ కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ రస్ట్ వచ్చేసి పోయినాయో అదంతా కూడా మళ్ళీ మెటల్ పెట్టి మంచిగా చేస్తున్నాం అనమాట. దీని పరిస్థితి కూడా ఇంతే ఉంది, అసెంట్ లాగా. డిక్కీ బ్యాక్ సైడ్ రస్ట్ వచ్చింది. మరి అంత దానంత వరస్ట్ అయితే. సో అది మేజర్గా ఇంకానే బ్యాక్ సైడ్ మాత్రమే, మనకు బ్యాక్ ఎండ్లో మాత్రమే రస్టింగ్స్ ఎక్కువనే అనమాట. చూడొచ్చు మీరు అయితే ఇది. సో ఇన్ని రోజులు మేము దీనిపైన ప్లాస్టిక్ ప్యానల్స్ అని వస్తాయి కదా, దానివల్ల కనిపించాలన్నమాట. సో ఆల్రెడీ డౌట్ ఉండే, ఎందుకంటే స్క్రూస్ ఉండే ఇవన్నీ కూడా బంపర్ పైన. అండ్ బాయ్స్ ఫర్ ది ఫస్ట్ టైం నా కార్ని నాతో పాటు మీరు కూడా కింద నుంచి చూడండి, ఎప్పుడు చూడలేదు నేను కూడా. సో రీసెంట్గా మనం మెకానికల్ వర్క్ చేయించినప్పుడు కార్ అండర్ బాడీ కూడా మొత్తం వాష్ చేయించుండే అనమాట. సో బాయ్స్ ఫైనల్గా కొటేషన్ తీసుకోమనుకున్నాం, ఎస్టిమేషన్ కూడా ఇచ్చేసారు అనమాట. బ్రో ఎప్పుడు అనుకుంటున్నా 1 వీక్ నుంచి ప్రాసెస్ మెల్లగా అవుతుంది. సో ఇక ఫైనల్లీ డన్. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకుంటూ మనమైతే ఇంటికి వెళ్ళిపోయాం. సెల్ పోనీ అడ్డేసి అరే పోనీ ఇప్పుడు గ్రౌండ్ లేసర్ పెరిగింది. అన్నీ అమ్మేస్తున్నాం, డ్రమ్స్ టైర్స్ అన్ని కలిపి అమ్మేసి. ఇంకో బండి ఉంది, బండి బ్రో క్రేజీ గెటప్. సుమారు కారు చూపించుకున్నాం, కారు చూపించేసుకొని ఇక చిన్న పని ఉంటే అది కూడా చూసుకొని హలీం తినడానికి అయితే వచ్చాం అన్నమాట. సో ఎందుకో చూడంగా రెస్టారెంట్ హలీం తినబుద్ధి అయింది. సో రంజాన్ సీజన్లో నేనైతే సెకండ్ టైం ఇది తినడం హలీము. సో మీరు ఎన్నిసార్లు తింటున్నా కింద కమెంట్స్ అయిపోయి. అండ్ సుబ్బా నువ్వు ఈ అమ్మ రికార్డు రికార్డు పెట్టుకుని ఉంటాడు ఇలా.
అంటే అలా కదా పోతుంది ఈ మధ్య వస్తలేడు అన్న ఫ్యామిలీయా దాంట్లో అయితే ఏమనలేము లేండి ఇక బాయ్స్ తోటి పోతే మనం ఏమైనా అనొచ్చు కానీ ఫ్యామిలీ అయితే ఏమనలేదు ఇది రియాక్షన్ ఇస్తారు కదా అడగోడ ఏం లేదు ఇట్లా చూపిస్తే కదా ఇట్లా అడ్డరు ఫస్ట్ ఏంటంటే ఒక్కోళ్ళు డ్రైవర్ ఎక్కినట్టు ఓకే ఎందుకంటే బండి వర్క్ లో వస్తుంది తెలుస్తుంది కానీ మేము ముగ్గురం ఎక్కినాం కదా ఇలా వాళ్ళు పరిచయాలు చూసి నవ్వుతున్నారు అనమాట చూసి నన్ను నవ్వుతుంటే ఇక మేము చూపించేసినాం ఇక నంబర్ ప్లేట్ అరే ఇదేది ఈ బండ్లో అన్నట్టు అది చూపించగా మళ్ళా ఓకే ఓకే అని తమ చూపిస్తారు పీవీఎన్ ఎక్కుతున్నాం ఇప్పుడు ఫ్లైఓవర్ కానీ యాక్చువల్గా నాకు ఏముండే అంటే థాట్ ఒకవేళ వీలైతే ఇంకో కార్ కానీ ఇంకో బండి పైన కానీ మనం తీసుకొని పోయాము రిటర్న్ ఈ ఫ్లైఓవర్ పైన వస్తుంటే వీడియో తీసుకోమని చెప్పేసి ఉంటాయి అనమాట కుదరలేదు ఇప్పుడు అంత దూరంకి మళ్ళీ ఇంకో బండి ఎందుకు అన్నట్టుగా ఇళ్ళనే చేసినాము ఓకే మనం ఇంటికాడ ఏమైనా ట్రై చేద్దాం ఇక అందరిది యాంటిక్ లుక్ ఉంది అసలు ఎవరైనా సరే ఎక్కడ స్లో అయినా సరే అందరూ ఇట్లా తిరిగి నవ్వుతారు బండి చూసి మళ్ళీ అప్పుడు ఇట్లా చూపించేస్తున్నా సీదా హాయ్ ఓకే సబ్స్క్రైబర్స్ అన్న సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్ గుడ్ నైట్ అంటే అడుగుతున్నాడు ఇప్పుడు పోయి వండుకుంటా నేనైతే గుమ్ము అయిపోవాలి నిద్ర బాయ్ బాయ్ చలో బ్రో ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్తూ మన కౌశికాన్ని వేసుకుని పోదామని చెప్పి ప్లాన్ ఉంది ఏంటంటే ఇప్పుడు రీల్స్ చేద్దామని చెప్పి అనుకుంటాం అనమాట యాక్చువల్గా ఈరోజు సండే కదా ఈరోజు ప్లాన్ ఏముంటే మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మార్నింగ్ రీల్స్ కొట్టేసి దాని తర్వాత మనం ఈ బాడీ షాప్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎస్టిమేషన్ తీసుకోవడం బట్ ఏమైపోయిందంటే మనం ఇంతకీ బయటికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది ఇక కొంచెం సన్ పైనకి వచ్చేసిండు మాకు అనిపించింది బెటర్ ఇప్పుడు వద్దు మనం ఫస్ట్ బాడీ వర్క్ చూసుకొని ఈవినింగ్ వచ్చేసాం కదా గోల్డెన్ టైమింగ్లో ఇప్పుడు తీసుకుంటే రీల్స్ బాగుస్తాయని చెప్పేసి ఇప్పుడు ఓకే అనుకున్నాం అనమాట ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టే ఈరోజు అయితే ఇగో గోల్డెన్ అవర్స్ అవుతుంది మంచిగా సన్ కూడా సైడ్ నుంచి ఉన్నాడు 5:30 అయిపోతుంది ఆల్మోస్ట్ 5:23 లెట్స్ సీ ఎట్లా వస్తాం మన అవుట్పుట్ అనేది మీరైతే ఇక ఇన్స్టాకి వచ్చేయండి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్స్ కూడా చేసినాయి ఇప్పుడు మనం వెళ్తున్న వీడియో కూడా ఆల్రెడీ పెట్టేసిన స్టోరీలో చాలా మంది రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు ఎక్కడ వెళ్తున్నామని చెప్పి క్వశ్చన్ పెడితే చాలా మంది గెస్ చేసినారు కూడా పెయింట్ షాప్కి వెళ్తున్నాం బ్రో పెయింట్ వర్క్ కోసం వెళ్తున్నాం అని చెప్పేసి గెస్ చేసారు సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ అరే బ్రో ఇక్కడ ఇంకా డౌన్ ఉంది మంచిగా ఇగో తెలుస్తున్నారు నేను ఇంకా అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నా కదా చాలా హైట్ ఉంది అది బట్ ఇది మాత్రం చాలా లో ఉంది ఇంకా కూర్చున్నాను అమ్మో ఇంకా కొడుతున్నారా వెళ్ళగరా ఆయన ఇంకా సపోర్ట్ కూడా లేదు నాకు వెళ్ళగండి బాయ్స్ అప్పటి నుంచి మన కార్ చూసి మా లోకల్ చెప్పి అనుకుంటా ఎవరు షో చేస్తున్నారు వస్తుందా కొడుతుండా రాని అప్పటి నుంచి వీడియోలో వద్దామని మనం ట్రై చేస్తున్నట్టు తీసుకుందాం ఆయన ఎందుకు బాధ పెట్టడం రా బ్రో పోను నార్మల్ వన్ చెప్పి ఇందాక కారు చూసి వెనక నుంచి ముందుకు వచ్చి వీలి కొడుతున్నాడు అనమాట పబ్లిక్ రోడ్ మీద అది కూడా ఇక్కడ కొంచెం బిజీ ఉంటుంది మా పాతింటి దగ్గర కొంచెం మంచిగా అనిపోయారు కోపం వచ్చింది ఏమంటాం అద్దరు కూడా దింపినట్టు లేదు ఏమన్నా అందామంటే చెప్దామంటే కూడా కొంచెం ఏదో చూస్తే తాగినట్టే ఉన్నాడు అట్లా చేస్తారు కారు చూసి ఏమో హోలీ బైక్స్ నడుస్తున్నట్టు మేబీ మరి బండి పబ్లిక్ లో వీలి కొడుతున్నాడు ఎన్ఎస్ తోటి అండ్ కౌశిక్ అనేది వచ్చేసినాం కౌశిక్ ఫోన్ చేయాలి సుభాష్ చలో ఇంటికి వచ్చినా మళ్ళీ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం చెప్పిన కదా రీల్స్ తీయడానికి వెళ్తామని చెప్పేసి సో కార్వి రన్నింగ్ షాట్స్ కావాల్సి ఉండే నాకు ఇది లైక్ ఈ కండిషన్లో మన కౌశిక్ గారు హ్యాండ్ ఇచ్చిన ఉండే ఇక ఎవరు వస్తారో అని ఫోన్ చేస్తే సాయికృష్ణ అయితే వచ్చిన టైంకి హెల్ప్ చేయడానికి కాకపోతే మనోనికి డ్రైవింగ్ రాదనమాట ఇక్కడ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఒక్కరు కావాల్సి ఉండే మనకి టైంకి అన్న కూడా లేడు అన్న బెంగళూరు వెళ్ళిండు సో కౌశిక్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు హ్యాండ్ ఇచ్చేసిండు చలో ఏం చేస్తాం దోస్తులు అందరు బిజీ అయిపోతారు లైఫ్లో అంటే కావాలి ఎవరి దాళ్ళు సెటిల్ కావడానికి ట్రై చేస్తున్నారు మంచి విషయమే బట్ మనకి కొంచెం తక్లీఫ్ అవుతుంది అనమాట మనకి మ్యాన్ పవర్ అవసరం ఉంది ఇప్పుడు హాయ్ హాయ్ రీల్స్ చేస్తున్నాం ఇగో ఇట్లా ఉంది నువ్వే ఫస్ట్ పర్సన్ ఇంత డీటెయిల్గా చూడనికే ఎట్లా అనిపించింది ఫాలో అవుతున్నావు మరి ప్రాజెక్ట్ 055 అచ్చా అచ్చా ఓకే 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 బాయ్ థ్యాంక్ యూ నవీన్ హలో తిప్పాలా బండి తిప్పాలా వచ్చేసినాం ఇంకా ఇంటి దగ్గరికి అయితే
ఇప్పుడు షూట్ అయితే అయిపోయింది. 6:44 అవుతుంది. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, వస్తుందా లేదా అని భయపడ్డా. బట్ ఓకే అంట, వచ్చినాయి అని చెప్పి అంటున్నా. నేనైతే రేపు కూడా ఎర్లీ మార్నింగ్ గోల్డెన్ టైమింగ్ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఐఎమ్ నాట్ షూర్. చెప్పినా కదా, నేను నవీన్ ఇద్దరం అంటే కాదు, ఇంకొకరు కావాలన్నమాట డ్రైవింగ్ వచ్చిన కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు. సో నాకు కొన్ని మైండ్లో కొన్ని ఉన్నాయన్నమాట థాట్స్, అంటే ఎట్లయితే కావాలి షార్ట్స్ అనేది. సో అవన్నిటికీ కౌశిక్ అయితే హెల్ప్ అవుతాడని చెప్పి అనుకుంటా. బట్ ఆడేమో హ్యాండ్ ఇస్తుండు. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం చెల్లెకి.